బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. వరుసగా 3వ రోజు కస్టడీ విచారణ కొనసాగిస్తున్నారు. బాధితుల స్టేట్మెంట్ ముందుంచి జానీని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలే తనను వేధించినట్లు జానీ చెప్పినట్లు తెలుస్తోంది. రేపటితో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగుస్తుంది. రేపు ఉదయం జానీ మాస్టర్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ ను ఆయన భార్య కలిసేందుకు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, 3వ రోజు జానీ మాస్టర్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జానీ మాస్టర్ని ఈరోజు ఉదయం 3వ రోజు విచారణ ప్రారంభించారు. అయితే అడ్వకేట్ సమక్షంలో జానీ మాస్టర్ని ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి, ఎందుకంటే బాధితురాలు చాలా కీలకమైన అంశాలన్నీ కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఆమె స్టేట్మెంట్లో కూడా అనేక ఆరోపణలు చేసింది. తాను షూటింగ్కి ముంబై వెళ్ళిన తరుణంలో తను మైనర్గా ఉన్నప్పుడే తనను అత్యాచారం చేశాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. కాబట్టి అక్కడ ముంబైలో ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎన్ని చోట్లకి వీళ్ళు కలిసి వెళ్ళారు, వీరు వెంట ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నల వర్షం జానీ మాస్టర్ పై కురిపించడం జరిగింది. అయితే జానీ మాస్టర్ తాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తనలో టాలెంట్ ఉంది కాబట్టి అవకాశాలు ఇచ్చానని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాను. కానీ తనపైన తాను అనవసరంగా తన వెనకాల ఎవరో ఉండి తనపై కంప్లైంట్ చేయించారని చెప్పేసి కూడా పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తాను ఏ తప్పు చేయలేదు, తనకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు బాధితురాలు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సరిగా చెప్పకుండా దాటవేయడం చేస్తున్నాడు, విచారణకి సహకరించట్లేదు. కాబట్టి రేపటి వరకు కూడా కస్టడీ ఉంది. మొత్తం 4 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్, ఎందుకంటే పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది, రేప్ కేసు పెట్టారు, బెదిరింపుల కేసు పెట్టారు, అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యింది. కాబట్టి ఆ సెక్షన్లకు సంబంధించి ఎవిడెన్స్ కలెక్షన్ చేయడానికి కోసం జానీ మాస్టర్ని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. 3వ రోజు ఆయనని ఉదయమే బ్రేక్ఫాస్ట్ కాగానే ఆ తర్వాత విచారణ ప్రారంభించారు. ఇప్పుడు లంచ్ విరామం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉంది. జానీ మాస్టర్తో ఆమె తీసుకొచ్చిన భోజనాన్ని అలౌ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ఈరోజు జానీ మాస్టర్ని కలవాలని చెప్పేసి పోలీసులను కోరడంతోనే ఆమెకి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో లోపలికి జానీ మాస్టర్ భార్య వెళ్ళడం జరిగింది. ఇంకా పోలీసులు విచారణ కొనసాగుతుంది. అవసరమైతే రేపు విచారణ పూర్తి అయితే తప్ప రేపు ఆయనని కోర్టులో హాజరుపరిచి తర్వాత మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే సురేష్, అయితే బాధితురాలే జానీ మాస్టర్ వేధించినట్లు విచారణలో జానీ మాస్టర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి జానీ మాస్టర్ కూడా అంటున్నారు కదా. సో ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? తాను తెలుగు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్గా ఎదగడాన్ని కొందరు తట్టుకోలేకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి మొదటి నుంచి జానీ మాస్టర్ చెప్తున్నారు. దానికి సంబంధించే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి బాధితురాలతో తనపై ఫిర్యాదు చేయించారు. ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫరే తనను పెళ్లి చేసుకోవాలని వేధించింది అని చెప్పేసి, తనను హింసించింది అని చెప్పేసి రివర్స్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి దానికి నిరాకరించడంతోనే ఇలా నాపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా జానీ మాస్టర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే జానీ మాస్టరు ముంబైకి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఢీ షో తర్వాత, ఎందుకంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి సంబంధించి ఆమె ఎప్పుడు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది, ఈమె ఎన్ని రోజుల పాటు జానీ మాస్టర్ దగ్గర పనిచేసింది, ఎక్కడెక్కడ కలిసి వెళ్ళారు, ఎక్కడెక్కడ షూటింగ్లో పాల్గొన్నారు, షూటింగ్ పర్పస్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఎక్కడెక్కడ లాడ్జ్లకు వెళ్ళారు, ఇక్కడ షూటింగ్లో వెళ్ళినప్పుడు అవుట్డోర్లో ఎక్కడున్నారు, ఎవరెవరు వెళ్ళారు అనే దానిపైన కూడా పూర్తి వివరాలు జానీ మాస్టర్ నుంచి సేకరించడం జరుగుతుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే జానీ మాస్టర్ కూడా ఉన్నాడు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయనని విచారించి రేపు మళ్ళీ విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత కోర్టుకు తరలించే అవకాశం కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్సే చాలా కీలకం కాబట్టి బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో పాటు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించిన పూర్తి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. జానీ మాస్టర్ని అనేక ప్రశ్నలు పోలీసులు అడుగుతున్నారు. ఎందుకంటే ఆమె ఫిర్యాదులో పేర్కొన్న
ఆ ఆరోపణలన్నిటికీ సంబంధించి ఎక్కడెక్కడ వెళ్ళారు, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా జానీ మాస్టర్ని అడుగుతున్నారు. వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలకైనా దాటివేయడం, కానీ తనకు ఎలాంటి అంటే నేను ఎలాంటి అత్యాచారం చేయలేదు, నేను తనను స్టూడెంట్ లాగానే చూశాను అని చెప్పుకొస్తూ జానీ మాస్టర్ ఉన్నాడు. కానీ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది, తనకి సంబంధించిన ఆధారాలు, వాట్సాప్ చాటింగ్స్, కొన్ని ఎవిడెన్స్ అన్నీ కూడా పోలీసులకి సబ్మిట్ చేసింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ అంతా కూడా జానీ మాస్టర్ ముందు ఉంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే నువ్వు చెప్పే సమాధానాలకి పొంతనపోవట్లేదు కాబట్టి నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి జానీ మాస్టర్ని రీక్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా అతను సమాధానం దాటవేసే ప్రయత్నమే చేస్తున్నారు. తాను ఏ తప్పు చేయలేదనే చెప్తున్నట్టు తెలుస్తుంది. పోలీసు విచారణకు ఏమాత్రం జానీ మాస్టర్ సహకరించట్లేదు అన్నట్టు తెలుస్తుంది. రైట్. అయితే పుష్ప మూవీ షూటింగ్ లో కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కూడా వాళ్ళ మిస్సెస్ కూడా తెలియజేశారు. సో అంటే సినీ పెద్దలు ఎవరైనా పేర్లు జానీ మాస్టర్ విచారణలో వెల్లడించారా? ఆ పుష్ప టీంలో కానీ లేదంటే ఎవరైనా సినీ పెద్దల పేర్లు? అంటే జానీ మాస్టరు ఒక డైరెక్టర్, టాప్ డైరెక్టర్ దగ్గర గతంలో ఇద్దరు ఈ వివాదం పోలీస్ స్టేషన్కి రాకముందే అక్కడ ఈ గొడవకి సంబంధించి ఆ డైరెక్టర్ దగ్గర ప్రస్తావించినట్టు చెప్తున్నారు. కానీ ఆ డైరెక్టర్ పేరు ఎవరు అనేది ఇంకా చెప్పలేదు, పోలీసులు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి ఆ డైరెక్టర్ ముందే ఇదంతా గొడవ జరిగింది, ఆ గొడవని పక్కదారి పట్టించేందుకు తన పైన కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు వెనకాల ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని చెప్పేసి కూడా జానీ మాస్టర్ చెప్తున్నారు. కానీ అది ఎవరు, హీరోనా, డైరెక్టరా, ఎవరా అనేది కూడా ఇప్పటివరకు పేరు బయట పెట్టలేదు. ఇటు జానీ మాస్టర్ భార్య కూడా పేరు చెప్పలేదు. కాబట్టి ఈ వివాదం గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. అక్కడ సెటిల్ కాకపోవడంతోనే పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరిందని చెప్తున్నారు. కానీ బాధితురాలు తాను మైనర్గా ఉన్న సమయం నుంచే జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు పోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. ఈ పోక్సో యాక్ట్ కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉంది. ఒకవేళ ఈ సెక్షన్లన్నింటిలో పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా జానీ మాస్టర్కు 7 నుంచి 10 సంవత్సరాల శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్షన్లోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఈ 4 రోజుల కస్టడీలో చాలా కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జానీ మాస్టర్ మాత్రం తనకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, తాను తప్పు చేయలేదు అనే తప్పించుకునే ప్రయత్నమే జానీ మాస్టర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఆయనను కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకోవాలా లేదా అనేది నార్సింగ్ పోలీసుల అభిప్రాయం మేరకు ఉంటుంది. కాబట్టి ఈరోజు విచారణకి కావాల్సిన ఆయన స్టేట్మెంటు, ఆయన ఇచ్చే సమాచారము అసంతృప్తిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మరో 2 నుంచి 3 రోజులు కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 4 రోజులు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. కాబట్టి మళ్ళీ కోర్టులో హాజరుపరిచి మళ్ళీ 2 నుంచి 3 రోజులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. కొన్ని వాళ్ళు వెళ్ళిన ప్లేస్లకు సంబంధించి కూడా బాధితురాలు పోలీసులకి ఆధారాలు ఇవ్వడం జరిగింది. ముంబైలో ఎక్కడ ఏ హోటల్లో దిగాము, హైదరాబాద్లో ఎక్కడున్నారు, హైదరాబాద్లో ఏ ప్రాంతంలో తీసుకెళ్లాడు, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఏ డేట్లో వెళ్ళామనే దానిపైన కూడా పోలీసులకి బాధితురాలు సమాచారం ఇచ్చింది. కాబట్టి ఆ సమాచారం ప్రకారం జానీ మాస్టర్ ఆ రోజు ఎక్కడున్నాడు అనే దానిపైన కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. షూటింగ్ పర్పస్ ముంబైకి కూడా తీసుకెళ్లారు. కాబట్టి ముంబైలో షూటింగ్లో తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి బాధితురాలు చెప్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సేకరించిన ఆధారాలన్నింటిని కూడా కన్ఫెషన్ రూపంలో కోర్టుకు కూడా సబ్మిట్ చేయనున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.